హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుగాబోతోంది. ఒక మహిళ రేపు అంటే శనివారం రోజు పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ఆమె కల్వకుంట్ల కవిత గారు. సో మహిళలే పార్టీ పెట్టలేదంటే గతంలో కూడా మనం చూసాం. ఈ దశాబ్ద కాలంలో మనం చూస్తే కనుక దశాబ్దన్నర కాలంగా మనం చూస్తే కనుక విజయశాంతి గారు పార్టీ పెట్టారు, ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత షర్మిల గారు పార్టీ పెట్టారు, ఫెయిల్ అయిపోయారు. కానీ మహిళలు ఫెయిల్ అయిపోతారంటే పురుషులు కూడా ఫెయిల్ అయిపోతారు చాలా చోట్ల. కానీ పురుషుల కంటే మహిళల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. మహిళలు రాజకీయాల్లోకి పనికొస్తారా పనికిరారా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పప్పు యాదవ్ చేసిన కామెంట్లు కూడా చాలా వైరల్ అయినాయి. అంటే మహిళలు సాధికారత సాధించలేరా, పురుషుల కిందనే మహిళలు ఉండాలా, తాముకు తాము సాధించుకోలేరా అంటే డెఫినెట్గా దేశంలో చాలా పెద్ద ఉదాహరణలు ఉన్నాయి. దేశంలో ఇందిరాగాంధీ కంటే పెద్ద నాయకురాలు ఎవరైనా ఉన్నారా? పురుషులు కూడా డామినేట్ చేయలేనిది ఇందిరాగాంధీ ఆనాడు డామినేట్ చేసింది. ఇందిరాగాంధీని తలెత్తి పైకి చూడాలంటేనే భయపడేంత ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా పరిపాలించారు ఇందిరాగాంధీ అని చెప్పాలి. అంటే ఆమె పరిపాలన ఎలా ఉందని చెప్పట్లా, ఆమె నాయకత్వ లక్షణం గురించి నేను ప్రస్తావిస్తా ఉన్నా. ఆ తర్వాత జయలలిత గారికి పెద్ద పెద్ద మొగోళ్ళే ఆమెకు సాష్టాంగ నమస్కారాలు చేసిన పరిస్థితి మనం చూసాం. సో మహిళలు నాయకత్వం ఒకసారి వహిస్తే, ఒకసారి సక్సెస్ అయితే ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళిద్దరు నిరూపించారు. మరి కవిత గారు ఆ రకంగా వెళతారా? ఒక జయలలిత స్థాయికి కవిత గారు వెళ్ళగలుగుతారా, లేకపోతే ఒక విజయసాయంతి లేకపోతే షర్మిల గారు లాగా ఫెయిల్యూర్ అవుతారా అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే వాళ్ళకి ఒక విజయశాంతి గారికో లేకపోతే ఇటువైపు షర్మిల గారికో లేని అడ్వాంటేజెస్ కల్వకుంట్ల కవిత గారికి ఉన్నాయి. ప్రధానమైన అడ్వాంటేజ్, ఆమె కేసీఆర్ గారి కుమార్తె. 2, ఆమె అద్భుతమైన వక్త. ఆమెకు సమాజం పట్ల, సమాజంలోని పరిస్థితుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఆమెకు రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున పలుకుబడి ఉంది, పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఇలాంటి ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక షర్మిలను, ఒక విజయశాంతో అవరు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తారు. ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనే స్థాయిలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో రేపు అంటే శనివారం ఉదయం 7:30 గంటలకు ఆమె తన ఇంటి నుంచి బయలుదేరతారు. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత 8:15 అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 9:30 గంటలకు మేడ్చల్ జిల్లాలోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుంటారు. 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి ఎజెండా విధి విధానాలు ఖరారు చేసి ప్రజలతోటి మాట్లాడే ప్రజలకు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో దాదాపుగా 33 జిల్లాల నుంచి 50,000 మంది ఆల్మోస్ట్ కార్యకర్తలు రావడానికి సర్వం సన్నద్ధమైంది. 50,000 ప్లస్సే తప్ప 50,000కు తక్కువగా అయితే జనం వచ్చే అవకాశం లేదు. సో ఖచ్చితంగా 50,000 అని వాళ్ళు అనుకున్నారు. అది దాదాపు 60-70 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చాలా మంది భావిస్తూ ఉన్నారు. మరి ఏ స్థాయిలో జనం సమీకరణ జరుగుతుంది, ఏమి చెప్తుంది కవిత అనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది అని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది కవిత గారు దేని మీద ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ అంశాల మీద బాగా ఫోకస్ చేసినట్టుగా కనపడుతోంది. జయశంకర్ సార్ ప్రాంగణం అని పెట్టారు, అలాగే కాళోజీరావు ద్వారం అని పెట్టారు. ఇట్లా ప్రతిదీ కూడా తెలంగాణ అమరవీరులకు సంబంధించి, తెలంగాణ పోరాట యోధులకు సంబంధించిన పేర్లు కూడా పెట్టుకున్నారు. తెలంగాణ ఎసెన్స్ అయితే బాగా మిక్స్ చేశారని చెప్పాలి. ప్రధానంగా ఆమె ఫోకస్ ఏం చేస్తారు? తెలంగాణ సెంటిమెంట్ మీదే ఆధారపడితే ఖచ్చితంగా ఓట్లు రావు కాదు, ఇంకా అంతకు మించి ఏదో చేయాలి. బహుశా నేను అనుకోవటం మహిళలకు సంబంధించిన అంశాలను ఎక్కువగా టార్గెట్ చేస్తారు, మహిళల్ని ఎక్కువగా ఆకట్టుకునే ఒక ప్రయత్నం చేస్తారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో మహిళల ఎజెండాగా, ఎందుకంటే ఇటీవల కాలంలో 33% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు వీగిపోయింది. దానికి అధికార విపక్షాలందరూ కలిసి కూడా కారణమనే మనం చెప్పాలి. సో అలాంటి సందర్భంలో మహిళలు మనం యాచకులుగా కాకుండా మనము కొట్లాడి సాధించుకుందామని చెప్పే ఒక అవకాశం, ఒక నినాదం ఏమన్నా ఇస్తారా? సో మహిళల స్వావలంబన గురించి, మహిళల సాధికారత గురించి ఏమైనా మాట్లాడతారా అనేది మనం వేచి చూడాలి. అలాగే పార్టీ పేరు ఏముండబోతుంది? టీఆర్ఎస్ అని ఉంటుందా, టీజేపీ అని ఉంటుందా, టీపీజీ అని ఉంటుందా, ఏమని పేరు పెడతారనేది కూడా సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పేరు తీసుకుంటారేమో అని చర్చ చాలా రోజులు జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ పేరు తీసుకోవడం అంత ఈజీ ఏం కాదు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పేరు మీద చాలామంది రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అసలు బీఆర్ఎస్ వాళ్లే ఆ పేరును కూడా వాళ్ళు ఆల్మోస్ట్ రిజిస్టర్ చేసి కూడా ఉండొచ్చు వేరే వాళ్ళ పేరు మీద. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది? ఆమె పేరు, పార్టీ పేరు ఏముంటుంది, జెండా కలర్స్ ఏముంటాయి, ఎజెండా ఏముంటుంది, విధి విధానాలు ఏముంటాయి, కేసీఆర్ తండ్రి చాటు బిడ్డగా ఆ వారసత్వాన్ని ఆమె తీసుకుని ముందుకు వెళుతుందా, లేకపోతే వారసత్వంతో సంబంధం లేకుండా ఒక మహిళా నాయకురాలుగా బలంగా ఎదిగే ప్రయత్నం చేస్తుందా చూడాలి. ఖచ్చితంగా ఇవాళ
మన భారతదేశంలో ఒక రాజకీయ వారసత్వం అంటే పురుషులకే వస్తూ ఉంటుంది, తండ్రి వారసత్వం కొడుక్కి వస్తుంటుంది, కాదు కూతురు కూడా రావాలి అని నిరూపిస్తుంది. కానీ మన దేశంలో చూస్తే కనుక అటు బంగ్లాదేశ్లోను మన దగ్గర అలాగే పాకిస్తాన్లో కూడా తండ్రి వారసత్వాన్ని తమ కుమార్తెలు కొనసాగించి ప్రధానమంత్రులైన చరిత్ర ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆ రకమైన వారసత్వాన్ని తీసుకొస్తుందా? కేటీఆర్ను కాదనే కవితను ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? రాబోయే రోజుల్లో మనం చూడాలి.